హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగనే చెప్పుకోవచ్చు అనమాట. బిగ్గెస్ట్ రివీల్ అని చెప్పి మే 20న వస్తుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. అది ఏంటి, ఎలా అని చెప్పి తెలీదు, కానీ చాలా రకాలైనటివి అప్డేట్స్ అయితే భయంకరంగా ఉన్నాయండి. ఆ యొక్క అప్డేట్స్ గురించి ఒక వీడియోలో మాట్లాడుకుందామండి. అది కాకుండా మెయిన్ రోల్ అనేది ఒక కొత్త మూవీ అనేది ఎన్టీఆర్ గారు చేస్తున్నారని చెప్పి ఇటీవల మనం వినే ఉంటాం. కుమారస్వామి బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ యొక్క షర్ముఖుడు మూవీ నేమ్ వచ్చి వార్ ఆఫ్ ది గాడ్ అనమాట. ఓకేనా. ఆ యొక్క మూవీలో మన అక్షయ్ కన్నన్ ఎవరైతే ఉన్నారో ధురంధర్ పార్ట్ 1లో నటించిన విలన్ రెహమాన్ డకాయత్, సో అతని పేరైతే బాగా బలంగా వినిపిస్తుంది అనమాట. అతని యాక్టింగ్ చూసి సో ఆఫర్లు అయితే భయంకరంగా వస్తున్నాయని చెప్పి క్లారిటీగా అనేది చెప్పుకోవచ్చు. జస్ట్ ఇది ఒక రూమర్ అండి, మరి ఇది ఫిక్స్ అయితే బాగుండు అని చెప్పి నా ఊహాగమనం అనమాట. ఫిక్స్ అవ్వాలి కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా, ఎందుకంటే అతను నెక్స్ట్ లెవెల్ నాకు తెలిసి ఉండే విలన్ కాబట్టి ఆఫర్స్ అనేటివి భయంకరంగా వస్తాయన్నమాట. తన యాక్టింగ్ ధురంధర్ పార్ట్ 1లో చూసే ఉంటారనమాట. సో చూసుకున్నట్లయితే మరి నటిస్తాడా లేదా ఇంకా అని రూమర్స్ అయితే వస్తాయి. కానీ మే 20న బిగ్గెస్ట్ రివీల్ అనేది ఉంది. ఈ యొక్క షర్ముఖుడు మళ్ళీ వచ్చి కుమారస్వామి ఎవరు ఏంటి అని చెప్పి క్లారిటీగా చూసుకుందామండి. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి దేవరా పార్ట్ 2 సంబంధించి ఏదైనా అప్డేట్ అనేది వచ్చే అవకాశం ఉంది మే 20న అని చెప్పి తెలుస్తుంది అనమాట. అది కాకుండా ప్రశాంత్ నీలు మళ్ళీ వచ్చి ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మూవీకి సంబంధించి కన్ఫర్మ్ 100% ఇది రావచ్చు అని చెప్పి కూడా తెలుస్తుంది అనమాట. రూమర్ అయితే ఉంది. మెయిన్ పాయింట్ ఈ యొక్క త్రివిక్రమ్ మళ్ళీ వచ్చి ఎన్టీఆర్ గారు తీస్తున్న కుమారస్వామి అనౌన్స్మెంట్ అనేది కంపల్సరీ రావచ్చు. ఒక ఫోటో మోషన్ అనేది అది మటుకు పక్క. చూసుకున్నట్లయితే ఏ విధంగా ఈ యొక్క స్టోరీ అనేది ఉండబోతుంది బ్రో అని చెప్పి నువ్వు ఎలా డిక్లేర్ చేసావు అంటే, వాళ్ళు ఆల్రెడీ ఆ యొక్క కుమారస్వామి షర్ముఖుడు వార్ ఆఫ్ ది గాడ్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట వార్ అనేది. సో కుమారస్వామి జననం ఈ బ్యాక్ డ్రాప్ లో ఉండొచ్చు అనమాట. లేదా దేవతల ఓటమి, తారకాసురుడి రూలు, మళ్ళీ వచ్చి ట్రైనింగ్, పవర్ఫుల్ బిల్డప్, మళ్ళీ వచ్చే ఫైనల్ వార్. ఈ తారకాసురుడు ఎవరు బ్రో ఏంటి, అక్షయ్ కన్నన్ అయ్యన్న అయి ఉండొచ్చు. ఓకేనా. తారకాసురుడి రోల్ అనేది చేసేది ఎవరైతే ఉన్నారో అక్షయ్ కన్నన్ అన్న అయి ఉండొచ్చు అనమాట. ఓకేనా. ఎందుకు బ్రో ఎలా డిక్లేర్ చేస్తావనంటే, ఈ యొక్క తారకాసురుడు అంటే కుమారస్వామికి అగెనిస్ట్ గా ఉండేవాడు అనమాట. కుమారస్వామి దేవుడు మామూలుడు కాదు. ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, దీని పూర్తి డీటెయిల్స్ అనేటివి నేను పూర్తిగా చెప్తానండి. ఎవరు మిస్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి ఫస్ట్. ఓకేనా. మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అండర్ వరల్డ్ గా ఉంటాయని చెప్పి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక పండగనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క మే 20న ఏ అప్డేట్ అనేది వస్తుంది బ్రో అనేది మనం మాట్లాడుకుందాం. కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా దేవరా పార్ట్ 2 గురించి వస్తున్నాయి ఎక్కువ రూమర్స్ అనేటివి. సో దీనికి సంబంధించి మాట్లాడుకుందామండి. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక చూసుకున్నట్లయితే దేవరా పార్ట్ 2కి సంబంధించి ఏదో ఒక ఫోటో మోషన్ అనేది కంపల్సరీ వస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆ మూవీ ఎన్టీఆర్ మళ్ళీ వచ్చి ప్రశాంత్ నీల్తో వస్తున్న ఈ యొక్క మూవీ ఇద్దరు గ్యాంగ్స్టర్ల మధ్య ఇరుక్కున్న మన ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొంటాడు ఏంటి అని చెప్పి ఆ యొక్క మాస్ ఎలివేషన్స్ అనేటివి ఏదైనా సరే రావచ్చు. ఒక ట్రేజర్ రావచ్చు, గ్లిమ్స్ రావచ్చు, లేకపోతే ఒక ఫోటో మోషన్ అనేది రావచ్చు. అసలు దాని గురించి ఏంటి అని చెప్పి ఏదో ఒకటి కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా రావచ్చు అండి. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, సో దీనికి సంబంధించి ఈ యొక్క ప్రశాంత్ నీలు మళ్ళీ వచ్చి ఎన్టీఆర్కి సంబంధించి మూవీ అసలు అది ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఒక చిన్న ఫోటో వచ్చిందే కానీ ఇంతవరకు అసలు ఏ అప్డేట్ అనేది లేదనమాట. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఓకేనా. సో ఎన్టీఆర్ గారిని కూడా చాలా మంది క్వశ్చన్ అనేది చేశారనమాట. ఏంది బ్రో అలా సన్నగా అయిపోయావు అది ఇది అని చెప్పి చాలా రకాలుగా చాలా విధాలుగా చాలా వినే ఉంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఒక మూవీ అనేది ఉంది, అది అల్లు అర్జున్ గారిది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. సో షర్ముఖుడు అంటే ఎవరు, కుమారస్వామి అంటే ఎవరు, ఓకేనా. ఈ యొక్క గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి ఎందుకు టైటిల్ అనేది పెట్టడం అనేది జరిగిందని చెప్పి మెయిన్ పాయింట్ మీకు ఒకటి గుర్తు రావాలి. ఇంతకు ముందు అల్లు అర్జున్ అనుకున్నారు అనమాట. సో ఇప్పుడు అతను తప్పుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ కన్ఫర్మ్ అయింది అనమాట. సో కుమారస్వామి బ్యాక్డ్రాప్ లో వస్తుంది ఈ మూవీ అని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి షర్ముఖుడు అనే పేరుతో వాడుతున్నారు ప్రస్తుతానికి. ఓకేనా. సో ఇంతకు ముందు గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి చెప్పారనమాట. ఈ రెండు పేర్లు అనేటివి కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. మూవీ నేమ్ వచ్చి ఈ రెండిట్లోనే ఉంటుంది కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. షర్ముఖుడు అన్నా లేదా గాడ్ ఆఫ్ వార్ అన్నా ఉంటుంది అనమాట. షర్ముఖుడు కుమారస్వామి యొక్క గాడ్ ఆఫ్ వార్ ఏంటంటే,
దేవతలు దేవుళ్ళకి సైన్యాధికారి, ఓకేనా, కమాండర్ అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క కుమారస్వామి, షణ్ముఖుడు వీళ్ళిద్దరు పేర్లు ఒకటేనండి. ఇప్పుడు నాకు 2 పేర్లు ఉంటాయి. సేమ్ అదే విధంగా ఆ యొక్క దేవునికి, కుమారస్వామికి 2 పేర్లు అనమాట. ఈయన ఒక కమాండర్ అనమాట, దేవతలకి దేవుళ్ళకి. ఇప్పుడు ఒక ఆదేశం అనేది ఇచ్చినప్పుడు జవ దాటకూడదు అనమాట. అలాంటి వాడు అనమాట. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎదుర్కొనే శక్తి, బలం, జ్ఞానం, క్రమశిక్షణ అన్ని ఉన్న కలవాడు అనమాట మన కుమారస్వామి, షణ్ముఖుడు, ఓకేనా. సో ఈయనకి 6 తలాలు ఉంటాయి. ఆ యొక్క 6 తలాల గురించి కూడా చెప్తా నీట్గా. ఈయన కుమారస్వామి ఎవరంటే శివునికి, పార్వతి దేవతకి పుట్టిన కుమారుడు అనమాట. శివుడికి, పార్వతి దేవతకి పుట్టిన కుమారుడు అనమాట. అంటే మొత్తానికి చెప్పాలంటే శివుడి కొడుకు, ఓకేనా, ఒక రకంగా చెప్పాలంటే అని చెప్పి రూమర్ ఉందండి. అది నాకు తెలీదు, కరెక్ట్గా తెలీదు, పూర్తిగా తెలియదు. నేను ఎప్పుడు రామాయణం, మహాభారతం అయితే చదవలేదు అనమాట. సో కన్ఫర్మ్డ్ అయితే ఇదే అనమాట. చూసుకున్నట్లయితే మన కుమారస్వామి తారకాసురుడు అని చెప్పి ఒక పెద్ద రాక్షసుడు గాడ్ అనమాట అతను. సో వాళ్ళకి దేవుడు అనమాట. అతన్ని మన కుమారస్వామి, షణ్ముఖుడు ఎవరైతే ఉన్నారో అతన్ని చంపుతాడు అనమాట. సో మూవీ అనేది కూడా ఏ బ్యాక్డ్రాప్ లో వస్తుందంటే కుమారస్వామి అంటే ఎవరు, షణ్ముఖుడు అంటే ఎవరు, ఆ యొక్క 6 తలలు ఎందుకు ఉంటాయి అని చెప్పి నేను అది పనిగా రాసుకొని వచ్చా, ఓకేనా. సో ఎవరు ఏంటి అని చెప్పే విధంగా తీర్చిదిద్దాలి అని అంటే పాన్ ఇండియా లెవెల్లో తీర్చిదిద్దాలి, అది ఇంకా తప్పదు, ఓకేనా. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ యొక్క మూవీ అనేది గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి టైటిల్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అది కాకుండా షణ్ముఖుడు అనేది కూడా అంటున్నారు అనమాట. మరి అది ఏంటో మనకైతే తెలీదు. ఈ యొక్క 6 తలలు కూడా షణ్ముఖుడికి ఎందుకు ఉంటాయంటే జ్ఞానం, ధైర్యం, విజయం, క్రమశిక్షణ, నాయకత్వం, దైవ శక్తి ఇవన్నీ ఉన్నాయనుకోండి, అతను జయం, అతనికి ఓటమి అనేది లేదు అసలు. అది నెక్స్ట్ వే, అసలు చెప్పాల్సినంత అవసరం లేదు, వేరే లెవెల్లో ఉంటది వార్ అనేది. అందుకనే గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి పెట్టారేమో అని నేను అనుకుంటున్నా. వీళ్ళందరిని కాపాడే ఉద్దేశంలో ఉన్న మన షణ్ముఖుడు, కుమారస్వామి అనే బ్యాక్డ్రాప్ లో వస్తుంది కాబట్టి ఈ యొక్క మూవీ అనేది నాకు తెలిసి గాడ్ ఆఫ్ వార్ అంటే అది అసలు నెక్స్ట్ లెవెల్. మీరు వారు ఎలా ఉంటుందో, ఇంకా మన ఎన్టీఆర్ గారిని ఏ విధంగా చూస్తాడు అనేది తెలియాలి. ఇంకా మూవీలో చూసుకున్నట్లయితే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ గురించి, తగ్గిపోయాడు అది ఇదని. ఇప్పుడు కుమారస్వామి ఎలా ఉంటాడంటే ఒకసారి ఊహించుకోండి. ఆ యొక్క ఫిజిక్ అనేది నీట్గా కనిపించడానికి ఓన్లీ ప్రశాంత్ నీలు ఆ యొక్క డ్రాగన్ మూవీ కోసం కాదు అంత బాడీ పెంచేది, నెక్స్ట్ మూవీస్ కూడా ఉన్నాయి, ఓకేనా. దాన్ని మైండ్ సెట్ లో పెట్టుకొని మన ఎన్టీఆర్ గారు ఈ విధంగా ఉన్నాడు అనమాట. ఎవరికైనా ఒకటే హింటూ, ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవరైతే ఉంటారో అది జిమ్ చేసేవాడే ఉంటాడు నాకు తెలిసి మ్యాక్సిమం. అది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను నేను. సో అదనమాట, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఇదండి షణ్ముఖుడు అంటే, కుమారస్వామి అంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న మూవీ. ఏ బ్యాక్డ్రాప్ లో, ఏ జోనర్ లో ఉంటుందంటే మాక్సిమం నాకు తెలిసి ఈ జోనర్ అనేది ఉంటుంది. కొన్ని సీన్స్ అనేటివి, వారికి సంబంధించిన సీన్స్ అనేటివి యాడ్ చేయొచ్చు, ఓకేనా. సో బాడీని బాగా చూపించాలి కాబట్టి ఈ యొక్క గాడ్ ఆఫ్ వార్ అంటేనే ఒక శాలువా ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు అసలు. సో అదనమాట. బొజ్జ గిజ్జ పొట్ట అంటే ఎవరు చూస్తారండి? ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మీరు ఫీల్ అవ్వద్దు ఎన్టీఆర్ గారు అలా అయిపోయాడు ఏదని. జిమ్ చేసి బాగా ఆరోగ్యంగా ఉన్నాడు అనమాట. ఇదండి అప్డేట్ అనేది. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. బాయ్. సో అది కాకుండా మా ఎన్టీఆర్ గారికి చాలా చాలా పెద్ద డీలింగ్స్ అనేటివి వస్తున్నాయి పాన్ ఇండియా లెవెల్లో. మరి ఏ మూవీ చేస్తాడా అనేది మనం చూడాలి ఇంకా.